నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం వైసీపీ ఇన్ఛార్జి పిల్లి సూర్యప్రకాష్ పై కూటమి నాయకులు ఫైర్ అయ్యారు. మంత్రి వాసంశెట్టి సుభాష్ పై అవాకులు చవాకులు పేలుతున్న వైసీపీ నేత సూర్యప్రకాష్ కు గట్టి కౌంటర్ ఇచ్చారు కూటమి నాయకులు. జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి వీరబ్రహ్మం ఆధ్వర్యంలో కాజులూరు మండలం గొల్లపాలెంలో మీడియా సమావేశంలో మాట్లాడిన కూటమి నాయకులు, కూటమి రెండేళ్ల పాలనలో జరుగుతున్న అభివృద్ధిని చూడలేక వైసీపీ నాయకులు అర్ధరహితమైన ఆరోపణ చేస్తున్నారని మండిపడ్డారు. మొద్దు ప్రభుత్వం, ఇది నిద్ర ప్రభుత్వం అని మరి రామపురం నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ అనేటువంటి సూర్యప్రకాష్ గారు మాట్లాడుతున్నారు. సూర్యప్రకాష్ గారు ఒకసారి మాట్లాడే ముందు గత 5 సంవత్సరాల్లో ఏం చేశారన్నది కూడా మీరు తెలుసుకుని మాట్లాడటం చాలా మంచిది. ప్రజలందరూ కూడా చూశారు మీ యొక్క భయంకరమైనటువంటి ప్రభుత్వం. మీరు ఏం చేశారు, ఎస్సీ నాయకుల్ని ఎంతమందిని చంపారు, బీసీ నాయకుల్ని ఎంతమందిని చంపారు, ఎంతమందితో గొడ్డల పోట్లు వేయించారు, దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ కార్యక్రమం పట్టుకెళ్ళి మళ్ళీ ఏ చోట నడిపించారో మీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ కూడా మీకు తెలుసు. అయితే ఇది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో కానీ వివిధ గ్రామాల్లో కానీ ఎక్కడైనా కూడా అభివృద్ధి అన్నది ఏటన్నది, అభివృద్ధి సంక్షేమం రెండే మా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చూసుకోవడం జరిగింది. మరి డిప్యూటీ చైర్మన్ పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ నిధుల నుంచి కూడా తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. నువ్వు 5 సంవత్సరాలు చూసో ఏం చేసావన్నదే. మరి ఈ కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల్లో ప్రతి గ్రామంలో కూడా సీసీ రోడ్లు వేయటం కానీ, మామూలు మెటల్ రోడ్లు వేయటం కానీ, డ్రైనేజీలు వేయటం కానీ, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. అలా మీ వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఎక్కడైనా ఏదైనా అభివృద్ధి కార్యక్రమం జరిగిందా? ఇది వెన్నుపోటు ప్రభుత్వం అని మీరు అంటున్నారు. ఎలాగ అనగలుగుతున్నారు? 5 సంవత్సరాలు నువ్వు ఏం చేసావు, మీరు ఏం చేశారు? ప్రెస్ మీట్లో మాట్లాడటం కాదు, మాట్లాడే ముందు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి. నువ్వు ఏదో మాట్లాడేస్తున్నావు, ఏదో జనాలు వింటున్నారు అన్నది కాదు. ఈ జనాలు ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు. మరి రామచంద్రపురం నియోజకవర్గంలో మరి వాసంశెట్టి సుభాష్ గారు వచ్చిన తర్వాత ఎంత అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. మరి అటువంటి మినిస్టర్ని నువ్వేమంటున్నావు? పనికిమాలి దద్దమ్మ మినిస్టర్ నువ్వు అంటున్నావు. పాలన సత్యం గారికి అందించారని మీరు అంటున్నారు. ముందు మాట్లాడేటప్పుడు గులిగింత కోసం అనుకుంటుందంట, గొద్ద కింద ఉందని నలుపు చూసుకోదట. మరి అలా చూసుకోకుండా నీ స్థాయి ఏంటి? అసలు నువ్వు ఏ స్థాయిలో ఉన్నటువంటి వాడివి? నువ్వు అసలు మినిస్టర్ని విమర్శించే స్థాయి అనేది ఒక గ్రామ ఇన్ఛార్జి, నువ్వు ఒక ఎమ్మెల్యే కూడా కాదు. అటువంటి వాడు ఒక రాష్ట్ర మినిస్టర్ని దద్దమ్మవి మోకాల మీద నిలబెట్టేస్తాను ఏం చేసావని అడుగుతున్నావా? ఏం చేసేదేంటి? కాబడతలేదా? అభివృద్ధి కార్యక్రమాలు కాబడతలేదా? పేదవాడు అంటే వైద్యం చేయడానికి జోబులో ఎంత ఉంటే అంత దానకరుణలాగా ఇచ్చేసేటువంటి ఎమ్మెల్యే ఇప్పుడు ఎప్పుడైనా ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఎప్పుడైనా ఎవరినైనా చూసావా నువ్వు? మనం ఎప్పుడైనా చూసావా? ఎంతమంది ఎమ్మెల్యేలు చేశారు. ఎవరికైనా ఆరోగ్యం బాగపోతే టక్మన్ జోబుల నుంచి డబ్బులు తీసేవడం, హాస్పిటల్ తీసుకెళ్ళటం, జనరల్ హాస్పిటల్లో పిఆర్ఓ మహేష్ అన్న అతను పెట్టడం. అలాగే 3 మండలాల్లో కూడా గంగవరం మండలం ఏఎంసీ వ్యవసాయ మార్కెట్లో ఒక మొబైలు, కాజులూరులో ఒక మొబైలు, గంగవరంలో ఒక మొబైలు, ఆర్ట్కి విషయాన్ని కానీ. రామచంద్రపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి పిల్లి సూర్యప్రకాశ్రావు గారు ఏ అవ్వకులు చవ్వకులు వెళ్తున్నారు. అయ్యా, మీరు ప్రస్తుతానికి మీరు ఎక్కడున్నారు? ప్రస్తుతానికి అది ముందు మాకు సమాధానం చెప్పాలి. ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగం చేసుకుంటూ ఎప్పుడో నెలకి 1-2 సార్లు వచ్చి ఏదో డార్క్ రూమ్లో మీ నాయకుడు జగన్ గారు డార్క్ రూమ్లో ఎలా అయితే ఉంటున్నారో అదేవిధంగా మీరు కూడా డార్క్ రూమ్లో ఉంటూ ఏదో నెలకి 1-2 సార్లు వచ్చి పోతూ ఏదో నోటికి తెలియని మాటలు, అవగాహన లేనటువంటి మాటలు మాట్లాడుతూ మీరేదో మా మంత్రి గారి గురించి, వాసంశెట్టి సుభాష్ గారి గురించి, ఆయన తండ్రి గారు ఏంటో సత్యం గారి గురించి అవ్వకులు పేలుతున్నారు మీరు. అయ్యా, మీకు మేము సూటిగా ఒక ప్రశ్న వేస్తున్నాం. మీరు ఫస్ట్ నియోజకవర్గంలో నివాసం ఉంటూ ఇక్కడ ఏం జరుగుతుందో, ఇక్కడ సమస్యలు ఏడో ఫస్ట్ తెలుసుకోండి. ప్రజల సమస్యలు తెలుసుకోండి. మీరు ప్రజల సమస్యలు తెలుసుకోకపోవడం వల్లే కదా గత 11 సీట్లకి పరిమితమై ఉన్నారు మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు, మీ తండ్రి గారు, మీరు కూడా మీకు ముక్కు సూటిగా సమాధానం నేను ప్రశ్న వేస్తున్నాను. మీరు మన నియోజకవర్గంలో ఉంటూ ఇక్కడ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజల యొక్క ఇబ్బందులు ఏంటి, గత మీ 5 సంవత్సరాల పాలనలో ఏ పనులు చేశారు, మీ 2 సంవత్సరాల ఈ పాలనలో మా సుభాష్ గారు అలాగే సచిన్ గారు ఏ పనులు చేశారు,
అనేది. సార్ సూర్యప్రకాష్ గారు రెండు ప్రశ్నలు అడుగుతాను. మీరు కూటమి ప్రభుత్వం విమర్శించి బెంచ్ మార్క్ అంటూ తీసుకొచ్చారు. మీ నాన్నగారు ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అని, ఎన్టీఆర్ గారు 2 రూపాయల కిలో బియ్యం అని, జగన్ గారు ఏమో ఏదో 15,000 రూపాయల పథకం అని, వాళ్ళందరూ మనుషులకు సంబంధించి తెచ్చారండి, కుటుంబాలకు సంబంధించి. కానీ చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్న నాయకుడు. భవిష్యత్తులో ప్రపంచం అంతా ఇప్పుడు ఐటీ రంగం మీద ఆధారపడి ఉంది. అటువంటి టెక్నాలజీని మనకు ఒక 30 సంవత్సరాల క్రితం పరిచయం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నారా చంద్రబాబు నాయుడు. ఆయన బెంచ్ మార్క్ అది. అప్పటికప్పుడు ఉపయోగపడే పనులు కట కాదండి, అప్పుడు ఉపయోగపడే పనులతో పాటు భవిష్యత్తులో ఉపయోగపడే పనులు కూడా చేయడంలో విజనర్ ఉన్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారు. ఇంకో మాట చెప్పారు మీరు, లోకల్ నాన్ లోకల్ గురించి కన్నా ఎత్తుకొచ్చారు. సుభాష్ గారు నాన్ లోకల్ అని. మరి వేణు గారిని తీసుకొచ్చింది ఎవరు సార్? మీరు వేణు గారిని రామసురపురం నియోజకవర్గాన్ని తీసుకొచ్చి పోటీ చేయించింది ఎవరు? మీ నాన్నగారు మెండపేట వెళ్ళి నాన్ లోకల్ కదా అది. ఒకసారి మాట్లాడేటప్పుడు మన వెనకాల ఏం జరుగుతుందో, మనం ఏం చేసామన్నది కూడా ప్రజలు గమనిస్తున్నారు. మనం మాట్లాడే ముందు కూడా సంశయించి మాట్లాడాలన్న సంగతి కూడా మీరు గుర్తించట్లేదు. అంత చిన్న వయసులో మీరు ఇలాంటి మాటలు మాట్లాడతాం అన్నది ఎవరికి ప్రజలందరూ కూడా చూసి నవ్వుకుంటున్నారు సార్. అలాగే సార్, ఈరోజు ఇసుక అమ్ముకుంటున్నారు, వ్యర్థాలు అమ్ముకుంటున్నారు అని చెప్పేసి మాట్లాడారు సార్. ఆయన వాసంశెట్టి సుభాష్ గారు కానీ, వాసంశెట్టి సత్యం గారు కానీ డబ్బు బోర్డు సంపాదించాం, ప్రజలు మాకు ఓట్లేసి గెలిపించారు. అటువంటి దాన్ని మన దగ్గర డబ్బు ఉంటే మాత్రం 10 మందికి ఉపయోగపడంత డబ్బు మన దగ్గర ఎందుకు వ్యర్థం అన్నట్టు ప్రతిరోజు కూడా వేలకు వేలు జనాలకు పంచిపెడుతున్నారు. ఆపదలు ఉన్న వాళ్ళు కానీ, కష్టాలు ఉన్న వాళ్ళు కానీ. అటువంటి వాళ్ళ మీద వ్యర్థాలు అమ్ముకున్నారన్న. అసలు ఇదివరకు మీరు ఏమన్నా నమ్మరా? దాంట్లో ఎంత వస్తుందో తెలియడానికి. ఈ యొక్క కాజులూరు మండలం గొల్లపాలెం గ్రామంలో ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టే కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే, ఈరోజు మన రామచంద్రపురం నియోజకవర్గ వైసీపీ నాయకులు పిల్లి సూర్యప్రకాష్ గారు మా యొక్క కూటమి ప్రభుత్వం మీద అనేక విమర్శలు చేశారు. సూర్యప్రకాష్ గారు, మీరు ఒకటి గమనించండి, మేము వచ్చిన 2 సంవత్సరాల్లో మేము చేసే అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ, అదేవిధంగా సత్యం ఫౌండేషన్ ద్వారా చేసే అనేక సంక్షేమ కార్యక్రమాలు, ఎవరైనా కార్యకర్త అకాల మరణం చెందితే సొంతంగా రూపాయలు ఇచ్చే నాయకుడు మా సుభాష్ గారు, మా సత్యం గారు అని ఈ సందర్భంగా మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే మీరు సంవత్సరాలు అయిన సందర్భంలో 250 కోట్లు సుమారుగా మా మంత్రివర్యులు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమం చేసి ఉన్నారు. మీరే తెలుసుకోండి. ఏ గ్రామానికి వెళ్ళినా ప్రతి గ్రామానికి కనీసం 20-30 లక్షల రూపాయలతో, కోటి రూపాయలతో కూడా ఒక గ్రామాన్ని అభివృద్ధి చెందడం చూశారు. అనేక సిమెంట్ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, అనేక లింక్ రోడ్లు కానీ వేయటం మీకు అనిపించట్లేదా? మా యొక్క నాయకులు అనే స్థాయి మీకు సరిపోదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు అంటున్నారు మీరు. ఈ యొక్క సూపర్ 6 అంటే మీరు ఒకటి తెలుసుకోండి, ఒక ఆడబిడ్డని ఇది ఒకటే కాదు సూపర్ 6 అంటే. మన సూర్యప్రకాష్ గారు సూపర్ 6 అంటే రేపు ఈ వారంలో తల్లికి వందనం ఎత్తనం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లి ఖాతాలో ఈ యొక్క తల్లికి వందనం ఎత్తనం. అదేవిధంగా రేపు రాబోయే 2-3 నెలల్లో అన్నదాత సుఖీభావ వేస్తున్నాం. అదేవిధంగా స్త్రీలకి బస్సు, అదేవిధంగా 3 గ్యాసులు, ఈ యొక్క అన్ని సూపర్ 6లో 5 పథకాలు కూడా మేము చేసి ఉన్నాం. ఒకే ఒక్క పథకం త్వరలోనే మా యొక్క కూటమి ప్రభుత్వం చేయబోతుంది. ఆడబిడ్డని ఇది గురించి మీరు